నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 7వ నెల జరుగుతుంది. ఈ ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాపట్లలో అడి రోడ్లలో కూడా గత ప్రభుత్వం రోడ్లు వేసినప్పుడు అవి నీళ్లు లీకేజ్ అయిపోయి పైపులు దెబ్బతింటం వల్ల లీకేజ్ అయిపోయిన తర్వాత మనం ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒక లీకేజీని ఓపెన్ చేసి ప్రజలకి మంచినీరు అందిస్తూ ఆ గొయ్యలు కూడా వెంటనే పూడిపించారు. అంటే మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు పని చేయడానికే కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా ప్రతి ఒక్క అధికారులు ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పి కూడా నిదర్శనం మన ఒక బాపట్ల పట్టణంలో నడి రోడ్లో గోతులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కూటమి ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. అధికారులు కానీ నాయకులు కానీ వెంటనే స్పందించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాపట్ల పట్టణంలో పట్టణ పరిధిలో ప్రతి ఒక్క వార్డులో కూడా కుక్కల బెడద ఎక్కువైపోయినాయి. కుక్కలు ప్రజలను చిన్నారులను ముసలి వాళ్ళను వికలాంగులను వీళ్ళందరినీ కూడా ఎమ్మడబడుతూ ఉన్నాయి. దీని మీద అనేక మార్లు కూడా కొన్ని పత్రికల్లో కొంతమంది నాయకులు కూడా తెలియజేసి ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఎంతగానో స్పందించట్లేదు. వెంటనే స్పందించాలి కదా. ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఈ కుక్కల బెడదని వదిలించాలంటే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మురళీ గారు వెంకట మురళీ గారు పెద్ద ఆయన కూడా వెంటనే స్పందించి బాపట్ల పట్టణ పరిధిలో కుక్కల బెడదని తగ్గించే మార్గంగా ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా వారి దృష్టికి కూడా తీసుకొచ్చారని చెప్పి కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి ఆ ఒక కుక్కల బెడదను ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా.